కొనుగోళ్ళ మనం మెటీరియల్స్ యొక్క డీటెయిల్స్ అనేవి వేసుకున్నాం. జనవరి 1న మనం 3000 యూనిట్స్ని ఒక్కొక్క యూనిట్ని 3 రూపీస్కి పర్చేస్ చేస్తాం. కాబట్టి పర్చేస్ కాలంలో అంటే కొనుగోళ్ళ కాలంలో 300 యూనిట్లు, యూనిట్ ఒకటికి 3 రూపాయలు చొప్పున 900 రూపాయలని వేసేసుకున్నాం. ఇంకా అదే రోజు మనకి ఎలాంటి వివరాలు అనేవి నమోదు చేయలేదు కాబట్టి మనం ఏం చేస్తాము, టోటల్గా డే క్లోజ్ చేసేయాలి. నిల్. ఒకవేళ అదే డేట్ ఇష్యూస్ కూడా ఇస్తే వేసుకుంటాం, ఇవ్వలేదు కాబట్టి ఏం చేసాం, ఎంటీ. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, పర్చేసెస్ అయిపోయింది, ఇష్యూస్ అయిపోయింది, ఇంకేం మిగిలింది, స్టోరేజ్. అంటే పర్చేస్ చేసిన మెటీరియల్స్ని మనం ఎక్కడ చేస్తున్నాము, స్టోర్లో స్టోరేజ్ చేయాలి. కాబట్టి డే ఎండింగ్కి క్లోజింగ్ బ్యాలెన్స్ వేసేసుకోండి. $900 ఓకే వేస్తాము. ఫస్ట్ డేని క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ సెకండ్ డేట్ వచ్చేసి మనకి January 4th. సేమ్ పర్చేజెస్ 600 యూనిట్స్, ఈచ్ యూనిట్ 4 రూపీస్. $600 యూనిట్స్ 4 రూపీస్, 2400. సేమ్ డే ఇంకెలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు, క్లోజ్ చేసేయండి. ఇష్యూస్లో ఏం లేవు కాబట్టి క్లోజ్ చేసాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంట్రీస్ వేసే ప్రతిసారి కన్ఫామ్గా ఏం చేయాల్సి వస్తుంది అంటే ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ని క్లోజింగ్ బ్యాలెన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎలా అంటే January 1న మనకి 300 యూనిట్స్ ఉన్నాయి. ఇది ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అనుకుందాం, ఈవినింగ్కి మనం ఏం చేసాము, ఆ మెటీరియల్స్ని అసలు యూస్ చేసుకోలేదు కాబట్టి ఈవినింగ్ కూడా మనకి 300 యూనిట్స్ ఉన్నాయి. మళ్ళీ January 4న 600 యూనిట్స్ పర్చేస్ చేసాం. ఈ 3 డేస్లో అంటే January 1st నుంచి January 4th వరకు మనం ఏం చేసాం, అసలు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేయలేదు. అంటే కొన్న మెటీరియల్స్ని అసలు మనం వాడుకోవడం జరగలేదు కాబట్టి ఏం చేయాలి, సేమ్ దించేసుకోవాలి. ఫస్ట్ డేలో పర్చేస్ చేసిన 300 యూనిట్స్, ఈచ్ యూనిట్ 3 రూపీస్, టోటల్ కాస్ట్ 900. అలానే ప్రెజెంట్ డేలో కొన్న 600 యూనిట్స్, ఒక్కొక్క మెటీరియల్స్ కాస్ట్ 4 రూపీస్, టోటల్ 2400. కలిపేస్తే ఎంత వచ్చింది మనకి, 3300. అంటే మనం 3300 ఉన్న వాల్యుబుల్ గూడ్స్ని మనం ప్రజెంట్ గోడౌన్లో క్యారీ చేస్తున్నాం. ఇది ప్రొసీజర్. January 4th ఇంకా కంటిన్యూషన్ ఏం లేదు. నెక్స్ట్ డే చూడండి, ఇప్పుడు ఉంది 6th ఉంది కాబట్టి ప్రజెంట్ డేని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు January 6th తీసుకోండి. January 6th ఎంట్రీ ఏంటి, ఇష్యూస్ అంటే జారీలు. సేమ్ ఇష్యూస్, ఇవి ఇష్యూస్కి సంబంధించింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, టోటల్గా పర్చేస్ కాలంని వదిలిపెట్టేసేయాలి. కాబట్టి బ్లాంక్స్ పెట్టేసుకోండి. అయిపోయి ఇక్కడ చూడండి, జారీలు 500 యూనిట్స్, ఇష్యూస్ 500 యూనిట్స్ అన్నారు. ఇక్కడ మనకి యూనిట్ మాత్రమే చెప్పారు, అంతేగాని రేట్ చెప్పలేదు. ఎందుకని, అది మన ఇష్టం. ఈ జారీ చేసిన మెటీరియల్, మనం మెటీరియల్స్ కొనేసామండి, కొనేసిన మెటీరియల్ ఏం చేయాలి, వస్తు తయారీకి ఉపయోగించుకోవాలి. కాబట్టి ఏం చేస్తాం, దీన్ని ఫ్యాక్టరీకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫ్యాక్టరీకి ట్రాన్స్ఫర్ చేసిన, సేల్ చేసిన అవన్నీ దేని మీద ఉంటాయి, మన ఇష్టం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇష్యూస్లో ఏం చేశారు, టోటల్ మనకి ఎన్ని యూనిట్స్ కావాలి, 500 యూనిట్స్. ఫస్ట్ ఏం చేస్తారండి, 500 యూనిట్స్ వేసేసుకోండి. 500 యూనిట్స్ వేసుకుంటే సరిపోతుందా, సరిపోదు. మనకి ఏం కావాలి, రేట్ కావాలి. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఎన్ని యూనిట్స్ కావాలి, 500 యూనిట్స్. ఇది ఏ మెథడ్ని ఫాలో అవుతున్నాం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. కాబట్టి టేబుల్ స్టార్టింగ్లో ఫస్ట్ డే మెటీరియల్ ఏది ఉంది, ఇంకోండి January 1st పర్చేస్ చేసిన మెటీరియల్ 300. కాబట్టి ఫస్ట్ ఈ 300ని క్లోజ్ చేసేయండి.
రేట్ కాలంలో తీసుకుందాం. $300 యూనిట్స్ ఇంటూ ₹3. ఇంకా నాకు ఎన్ని కావాలి? 300 యూనిట్స్ పంపించాను. ఇంకా ఎన్ని కావాలి? 500లోంచి 300 మైనస్ చేస్తే ఇంకా మనకి 200 మెటీరియల్స్ కావాలి. అంటే ఇంకా ఫస్ట్ డే క్లోజ్ అయిపోయినట్టే కదండి. సెకండ్ డే చూడండి. సెకండ్ డేలో ఎన్ని ఉన్నాయి? 600. అంటే ఇందులోంచి 200 బయట పంపించండి. సో 200 ఇంటూ 4. 800. ఇవి ఇష్యూస్. ఇప్పుడు ఇష్యూ తీసిన తర్వాత మిగతా బ్యాలెన్స్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు 300 మెటీరియల్ తీసుకుంటామా? తీసుకోము. ఎందుకంటే వాడిని ఏం చేసాం? జారీ చేసాం కాబట్టి, ఇష్యూ చేసాం కాబట్టి 300 అనేవి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 600 యూనిట్స్లో 200ని మైనస్ చేసేయండి. ఎందుకని అంటే మనం ఆల్రెడీ 200 ఇష్యూ చేసాం కాబట్టి మిగిలినవి ఎన్ని యూనిట్స్? 400 యూనిట్స్. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత? ₹4. టోటల్ ఎంత? 4 4 16. 16 మాత్రమే మిగిలింది. దీన్ని ఇక్కడితో క్లోజ్ చేసేయండి. ఇంకొకసారి క్లియర్గా చూడండి. January 6th ఫ్యాక్టరీకి ఏం చేసాం? మనం 500 యూనిట్స్ని జారీ చేసాం. మనం యూజ్ చేసేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ముందుగా వచ్చిన మెటీరియల్ని ముందుగా పంపించేసే పద్ధతి. కాబట్టి 500 యూనిట్స్లలో మనకి కావాల్సిన ఫస్ట్ 300 మెటీరియల్స్ని కూడా ఫస్ట్ డే నుంచి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 ఉన్నాయనుకోండి, 500 తీసేసుకుంటాం. కానీ ఇక్కడ మనకి ఎంత ఉంది? 300 ఉంది. కాబట్టి ఫస్ట్ 300ని పంపించేసాం. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏం చేస్తున్నాము? సెకండ్ డే నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అదే ఏ మెటీరియల్? 600లోంచి. ఈ 600లోంచి మిగతా 200 తీసేగా ఇంకెన్ని ఉన్నాయి మన దగ్గర? 400 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది మనకి 6th ఉన్న బ్యాలెన్స్. డే 6ని ఇంకా క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ January 10th అగైన్ పర్చేజెస్. ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేసాం? 700 యూనిట్స్. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ₹4. 7 4s 2800. ఇంకా రోజు ఓన్లీ పర్చేసెస్ తప్ప ఇంకా ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి ఆ డేని క్లోజ్ చేసేయండి. సో జారీలు అనేవి క్లోజ్ చేసేసాం. ఇప్పుడు ఇంకేం కావాలి మనకి? ఎప్పట్లాగే స్టోర్స్లో ఉన్న మెటీరియల్స్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. బిఫోర్ డేలో మనకి ఎన్ని మెటీరియల్స్ మిగిలిపోయినాయి? 400. ఈచ్ యూనిట్ కాస్ట్ ₹4. టోటల్ 1600. అదే డేలో మనం ఏం చేసాం? రిమైనింగ్ 700 యూనిట్స్ని పర్చేస్ చేసాం. ఒక్కొక్క దాని కాస్ట్ ₹4. టోటల్ 2800. రెండు కలిపేస్తే $4400. ఇది 10th ఉంది. సో దీన్ని ఇక్కడితో క్లోజ్ చేసేయండి. ఇక్కడితో ఏం చేసాం? 10 క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డేట్ ఏం మిగిలింది? 15th అగైన్ మనకి ఇష్యూస్ ఉన్నాయి. Jan 15th ఎన్ని మెటీరియల్స్ ఇష్యూ చేసాం? 800. సారీ 800 ఇష్యూ చేసాం కాబట్టి డైరెక్ట్గా ఇష్యూ కాలంకి వచ్చేయండి. మనకు కావాల్సినవన్నీ 800 యూనిట్స్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ బ్యాలెన్స్ కోసం దేని చూస్తాం? పైన ఆల్రెడీ పర్చేస్ కాలం ఉంది. ఇందులో ఉన్న రిమైనింగ్ బ్యాలెన్స్ని చూడండి. మనం బిఫోర్ డేని చూసుకుంటే మనం క్యాలిక్యులేషన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది.
అలా కాకుండా మీరు స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వచ్చారనుకోండి మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రీవియస్ కాలంలో ఏదైతే బ్యాలెన్స్ ఉందో దాన్ని మాత్రమే ఫాలో అవుతూ రండి. సో ప్రీవియస్ కాలం అంటే January 10th మనకి ఫస్ట్ 400 మెటీరియల్స్ ఉన్నాయి. ఈ 400ని కూడా ఇష్యూ చేసేయండి. సో 800లో 400 ఇచ్చేసాం. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 400 × 4 అగైన్ 1600. ఓకే, సో ఈ 400 ఆల్రెడీ ఇష్యూ చేసాం కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెంత మిగిలింది 700. ఈ 700ని ఏం చేస్తున్నాం మనం 400 ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి ఇంకెంత మిగిలింది 300 యూనిట్స్ 4 రూపీస్. 3 4 1200. ఓకే, సో ఇలా ప్రీవియస్ కాలంని చూస్తేనే మనకి క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మేము స్టార్టింగ్ నుంచి చూసుకుంటాము అంటే ఏమవుతుంది కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇష్యూ చేసేటప్పుడు మెటీరియల్స్ని ఎప్పుడు ఇష్యూ చేసేటప్పుడు ప్రీవియస్ పర్చేసెస్ కాలంని మాత్రమే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం, ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం. దానివల్ల టోటల్ బ్యాలెన్స్ అంతా ఒకే ప్లేస్లో ఉంటుంది మనకి. ఓకేనా, ఇప్పుడు ఈ 15th కాలంని ఈ డే 15ని కూడా క్లోజ్ చేసేయండి. ఓకే, 25th వరకు మనం జారీలు ఇష్యూస్ అనేవి చేసాము. దాని కంటిన్యూషన్ డేట్ వచ్చేసి 20లో మనం చేసింది పర్చేసెస్. ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేసాము 300 యూనిట్స్ పర్చేస్ చేసాం. ఈచ్ యూనిట్ కాస్ట్ 5 రూపీస్. నోట్ చేద్దాం. పర్చేసెస్ ఎన్ని యూనిట్స్ అనుకున్నాం 300 యూనిట్స్ అనుకున్నాం. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్. టోటల్ వచ్చేసి మనకి 1500 రూపీస్. సో 1500 రూపీస్ని నోట్ చేసుకున్నాం. ఆ డేలో మనకి ఫర్దర్గా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఇవ్వలేదు కాబట్టి ఆ డే అక్కడితో క్లోజ్ చేస్తాం. సో కామన్గా బిఫోర్ డే ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ని తీసుకుంటాం. టోటల్ ఉన్న బ్యాలెన్స్ మనకి 2700. ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే 600. ఒక దాని కాస్ట్ వచ్చేసి 4 రూపీస్, ఇంకొక దాని కాస్ట్ వచ్చేసి 5 రూపీస్. ఇది టోటల్ బ్యాలెన్స్ చేస్తే మన దగ్గర 2700 రూపీస్ వాల్యూ చేసే గూడ్స్ అనేవి ఉన్నాయి. ఇది మనకి డే 20 ఉంది. ఇంకా చూస్తే సమ్లో వచ్చేసి మనకి లాస్ట్ డే 23 ఒక్కటే ఉంది. సో 23 కూడా నోట్ చేస్తే మనకి టోటల్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 23 మనం ఏం చేస్తాము పర్చేస్ చేసిన మెటీరియల్స్ని ఇష్యూ చేసేస్తున్నాం కాబట్టి 20ని క్లోజ్ చేసేయండి. Jan 23 జారీలు ఎన్ని యూనిట్స్ అన్నారు 100 యూనిట్స్. సో ఇక్కడ మనకి పర్చేస్ కాలంతో సంబంధం లేదు కాబట్టి నీళ్ళు పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి. ఇష్యూస్ ఎన్ని యూనిట్స్ అన్నారు 100 యూనిట్స్. మనం ఏం చెప్పుకున్నాం ఇష్యూ చేసేటప్పుడు బిఫోర్ కాలంని చూస్తేనే మనకి క్లారిటీ అనేది ఉంటుంది. లేదు మేము ప్రీవియస్ చెక్ చేసుకోమంటామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి జస్ట్ ఎప్పుడైతే ఇష్యూ చేస్తున్నామో ఆ ఇష్యూ చేసే బిఫోర్ డే క్లోజింగ్ అంటే స్టోరేజ్లో ఉన్న మెటీరియల్స్ని మాత్రమే చూసుకోండి. ఆల్రెడీ స్టార్టింగ్లో ఎంత ఉన్నాయి 300. మనం చేసేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ముందుగా వచ్చిన మెటీరియల్స్ని ముందుగా జారీ చేసే పద్ధతి. కాబట్టి ఈ 300లోంచి 100 యూనిట్స్ని ట్రాన్స్ఫర్ చేసేయండి. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత 4 రూపీస్ అంటే టోటల్ అమౌంట్ వచ్చేసి 400 ఇష్యూ చేస్తాం. ఇప్పుడు 300 యూనిట్స్లో 100 మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 200 యూనిట్స్ ఉంటాయి. ఒక్కొక్క దాని కాస్ట్ 4 రూపీస్ ఉంటుంది. అలానే 300 యూనిట్స్ ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి
5 rupees. ఇప్పుడు ఏం చేసాము, 200 యూనిట్స్ ఇంటూ 4 రూపీస్, టోటల్గా మనకున్నది 800 రూపీస్. 300 యూనిట్స్ ఇంటూ 5 రూపీస్ వచ్చే ఆన్సర్ 1500. మొత్తం మన దగ్గర ఎంత ఉంది, 2300 ఉంది. సో ఇది మనకి పర్ఫెక్ట్ ఆన్సర్. చూడండి, కొనుగోలు నేను ఒక కలర్ పెన్ మెయింటైన్ చేశాను, జారీలకి వేరే కలర్ యూస్ చేసాం. ఎందుకంటే మనం ప్రాబ్లం చూసేటప్పుడు మనకి వేరియేషన్ తెలియడం కోసం. ఓకేనా? సో చెప్పుకున్నాం కదా, ఇది మనకి ఫైనల్గా ఉండే ఆన్సర్. ఇలా కాదు, మనం చేసిన ఆన్సర్ కరెక్టా కాదా అని మనకి తెలియడం కోసం ఏం చేస్తామంటే పర్చేజ్లో ఉన్న మెటీరియల్స్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసేయండి. సో పర్చేజెస్లో మనకి ఎన్ని ఉన్నాయి, 1900 యూనిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పర్చేజెస్లో ఉన్న టోటల్ యూనిట్స్ని కలిపేసేయండి. కలిపేసాం. అలానే ఇష్యూస్లో ఉన్న మెటీరియల్స్ని కూడా కలిపేయండి. కలిపేసాం కదా. ఇప్పుడు టోటల్ పర్చేజెస్ ఎన్ని ఉన్నాయి మనకి, 1900 ఉన్నాయి. ఇష్యూస్ ఎన్ని చేసాం, 1400 చేసాం. ఈ రెండు మైనస్ చేయగా వచ్చిన బ్యాలెన్సే మనకి క్లోజింగ్ బ్యాలెన్స్. ఇంకోండి 2 + 3 = 5. సో ఇక్కడ క్లియర్గా కింద చూద్దాం. ఓకే, పర్చేజెస్ మైనస్ ఇష్యూస్ = స్టోరేజ్. అంటే కొనుగోళ్ళు మైనస్ జారీలు = నిల్వ. ఇప్పుడు పర్చేజ్ ఎన్ని ఉన్నాయి, పర్చేజ్ యొక్క టోటల్ యూనిట్స్ ఎన్ని, 1900 యూనిట్స్. 1900 యూనిట్స్. టోటల్ ఇష్యూస్ ఎన్ని, మైనస్ 1400. స్టోరేజ్లో ఉన్నది ఎంత, 500. ఇంకోటి 500. ఇది మనకి టోటల్ ఆన్సర్. ఇలా చేస్తే మీకు మనం ఇక్కడ చేసిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇంకొకసారి ఫస్ట్ నుంచి చూద్దాం. ఇంతసేపు చూపిస్తున్నా కాబట్టి దీన్ని మీరు నోట్బుక్లోకి కాపీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ సమ్ని నోట్బుక్లో కాపీ చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే ఈ యూనిట్లో మనకి ఇలాంటి మెథడ్స్ టోటల్ 4 ఉన్నాయి. సో 4 చూడడానికి ఒకలాగే ఉంటాయి, బట్ చేసే ప్రొసీజర్ని బట్టి మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు మనం చేసింది ఏ మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ముందుగా వచ్చిన మెటీరియల్స్ని ముందుగా జారీ చేసే పద్ధతి. చూసారు కదా. ఫస్ట్ ఖచ్చితంగా ఏం చేయాలి, టేబుల్ డ్రా చేసిన తర్వాత మనం ఏ మెథడ్ని అయితే యూజ్ చేస్తున్నామో ఆ మెథడ్ హెడ్డింగ్ అనేది మెన్షన్ చేయాలి. హెడ్డింగ్ పెట్టిన తర్వాత టేబుల్కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఆ టేబుల్ సంబంధించిన హెడ్డింగ్స్ అనేవి ఉండాలి. మ్యాక్సిమం, మినిమం, రీఆర్డర్, మెటీరియల్, కోడ్, బిన్ నెంబర్. ఇవి ప్రతి టేబుల్కి కామన్గా రిపీట్ అవుతాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. సో టేబుల్ని బట్టి మారడం అనేది జరగదు, ప్రతిదానికి కామన్గా ఉంటాయి హెడ్డింగ్స్.
డేట్, పర్టికులర్స్, పర్చేసెస్, ఇష్యూస్, నిల్వలు, స్టోరీస్. ఇవి కూడా మనకి కామన్. కాకపోతే పర్చేసెస్ని, ఇష్యూస్ని, స్టోరేజ్ని మూడింటిని ఏం చేస్తున్నాం, ఆ మూడు కూడా 3 కాలమ్స్ చొప్పున డివైడ్ చేస్తున్నాం. ఇలా మీరు ఏ డేట్కి ఆ డేట్ లైన్ డ్రా చేసుకోవడం వల్ల మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దట్టు కన్ఫ్యూజ్ అవ్వరు. లేదు మేడం మేము డ్రా చేసుకోమంటే పర్వాలేదు, కానీ చూసేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, లైన్ కనుక లేదనుకోండి ఇవన్నీ కామన్గా ఈక్వల్ అయిపోతాయి కదా, ఒకదాని కింద ఒకటి వచ్చేస్తాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అదే ఇలా లైన్ డ్రా చేయడం వల్ల ఏమవుతుంది, ఏ బ్లాక్కి ఆ బ్లాక్ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇంకొంచెం చూడండి, ఏ లైన్కి ఆ లైన్ క్లియర్గా తెలుస్తుంది. ఇలా చూడడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇది FIFO మెథడ్. సెకండ్ ప్రాబ్లమ్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.